హాయ్ మామాస్, ఎలా ఉన్నారంతా? ఈరోజు ఏంది కాలేజీ కాకుండా ఎక్కడ కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, వాళ్ళ కాలేజ్ బయలుదేరి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను ఇంక ఇప్పుడే లెగ్సాను రా, మా రూమ్కి రండి కలిసి వెళ్దాం అన్నాడు. సో పాప మాడు ఎక్కడో దిగినట్టు కూడా నా కోసం వెనక్కి వచ్చాడు. ఇంక ఇప్పుడు ఇద్దరం కలిసి వాడి రూమ్కి వెళ్తాం. ఇంకా బయలుదేరిన తర్వాత ఇప్పుడు ఒక గంట సేపు ఆడ వెయిట్ చేయాలి. ఇంకా ఆడ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంక సౌండ్ ఇలాగే వస్తాయి కాబట్టి మనం ఇక్కడ కట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చేసాం. వాడు ఇప్పుడే బ్రష్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తే పైకి రెండరా అన్నాడు. సో చూసారు కదా, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఓడి రూమ్కి వచ్చినాక అది బాక్సింగ్ బ్యాగ్ ఎంత కష్టపడుతున్నాడు చూడండి లేపే బ్యాగ్కి. మా ఓడి లోపల రెడీ అవుతున్నాడు అనమాట. సో చూసారు కదా, అన్నీ గెలుగుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినాక అని చెప్పాను క్రికెట్ బ్యాట్, నాకు ఈ బాక్సింగ్ బ్యాగ్ అయితే ఇప్పుడు క్రికెట్ బ్యాట్ మీద పడ్డాడు. ఎందుకు అన్నీ గెలుగుతున్నా? మా ఓడేమో ఫ్రెష్ అవ్వడానికి పోతే ఏం చేయాలో తెలియక ఇంకొన్న అలా మిర్రర్ కనిపిస్తే వచ్చి ఇందులో వీడియో తీసుకొని కూర్చున్నా. ఆడు గంట చేసి తడిపిస్తున్నాను. సో వాడు చేసి వచ్చినాక మళ్ళీ బయటికి వెళ్ళి టిఫిన్ చేసి అప్పుడు కాలేజ్కి వెళ్దాం. చూద్దాం ఇలా ఈ రూమ్లో ఏమేం చేస్తాం అనేది. పాప మా ఓడికి అప్పుడే చౌంట్లో కూడా పోసింది అంటే వచ్చేసారా, ఫ్యాన్ వేసుకొని నుంచొని హాఫ్ సూపర్ పడుతున్నాడు పాపం. సో చూద్దాం, పైకి ఎక్కి చూద్దాం. వాళ్ళకి డాబా ఎక్కి కుదిరితే చూద్దాం మొత్తం అటు వ్యూ అంతా ఎలా ఉండిద్ది అనేది. లేకపోతే మూసుకొని వెళ్ళిపోవడమే కాలేజ్కి. తిరుగుతా కూర్చున్నాం. రూమ్ అంతా పెద్ద 2 BHK ఫ్లాట్. సో అలా అంతా రోమింగ్ చేస్తూ ఉన్నాం. సో చూద్దాం. ఇవాళ కష్టపడి ఈ ల్యాప్టాప్ కోసం బ్యాగ్ తీసుకొచ్చా కాలేజీకి కూడా. ఈ ల్యాప్టాప్ ఛార్జర్ పాడైపోయింది, తీసుకొచ్చుకుందాం అని చెప్పి తెచ్చా. మా ఓడి రూమ్లో సెట్ అయింది. పాడైపోయింది కదా, ఏదో ఒకటి ఇప్పుడు మూల పడేసి నెట్ ఉంటుంది. సో మా ఓడి ఛార్జర్ దొరికేసరికి ఏదైతే సెట్ చేస్తున్నాం. ఇది ఓకే అయితే ఛార్జర్ తీసుకున్నాం, లేకపోతే దీన్ని రిపేర్కి ఇచ్చేసేయమే. ప్రస్తుతానికి అయితే ఆన్ అయ్యే ప్రాసెస్లో ఉంది. చూద్దాం పని చేసిద్దా పని చేయదని చెప్పి. కానీ డెఫినెట్గా దీనికోసం వెళ్ళి తినాలి, వెళ్ళాల్సిందే. చూద్దాం. ఫైనల్గా నా ల్యాప్టాప్ ఆన్ అయింది. సో దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలా. ఛార్జర్ తీసుకుంటే సెట్. ఇంకా ఎలాగో మా ఊరు కూడా బయలుదేరిపోయాడు ఇంకా డైరెక్ట్ కాలేజ్కి. సో అక్కడికి వెళ్ళిపోయినాక ఇది సెటప్ చూసారా అందగాడు దాచేసాం. ఎందుకు నా మొహాన్ని చూపించడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. సో ఇది ఇలాగ కుళ్ళు పోతే నా కొడుకు మామూలు నా కొడుకు అదేంటి. ఈరోజు మా ఓడి రూమ్కి వచ్చాను చెప్పి స్వీట్ ఇచ్చాడు తినమని. సో ఇంక ఈ స్వీట్ తినేసేసి బయలుదేరిపోతాం కాలేజ్కి. ఇంకా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వీళ్ళ రూమ్లో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన మిర్రర్ ఉంది. అక్కడ మెట్ల మీద కూడా చూశారు కదా, అన్ని చోట్ల మిర్రర్ పెట్టారు. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అలా బయటకు వచ్చేసి టిఫిన్ చేసి స్టార్ట్ అవుతుందని చెప్పి హోటల్కి వెళ్ళి ఒక ఎగ్ దోశ లాగ్ చేసాం. మెల్లికి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఆటోలో వెళ్తా చూసి మా కోసం దిగాడనమాట, బ్లాక్ షర్టుడే. ఇంకా అలా నలుగురం కలిసి నడుచుకుంటూ వెళ్తాం. పక్కనే పుచ్చకాయలు కనిపించింది కాలేజ్కి వెళ్ళే దారిలో. ఇంకా అలా బాబాయ్ చేత ఒక కాయ కోపించేసి తింటంటే నేనేమో ఇలా ఫోన్ చూసుకుని రోడ్ మీద నుంచి ఏంటంటే మోళ్ళు మాత్రం అలా పక్కెళ్ళారనమాట. అందులో విత్తనాలు వస్తాయి తీసుకుంటే తింటా అని చెప్పి బాబాయ్ దగ్గర నైఫ్ తీసుకొని మరీ పక్కెళ్ళి తింటున్నారు. పుచ్చకాయ తినేసేసి రోడ్డు ఎక్కాము. మూడు ఇంకా తింటాం కంప్లీట్ అవ్వాలి, అందరిది అయిపోయినా కానీ దాన్ని కొరుక్కొని తిన్నా లాస్ట్ ఎగ్జామ్ దాకా. సో ఇంకా అలా కాలేజీలోకి వెళ్దాం. అలా కాలేజ్కి వచ్చి ల్యాబ్లోకి వచ్చి కూర్చున్నాం. నా ల్యాప్టాప్ ఏమో అలా కొట్టుకులాడుతూ ఉంది. ఛార్జింగ్ 6 months నుండి పెట్టలేదు దానికి. సో ఎప్పుడు పెట్టేసరికి అలా కొట్టుకులాడుతూ ఉంది. ఇవాళ మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రిన్సిపల్ సార్ దగ్గర రివ్యూ ఉంది. సో అందుకే మా టీమ్మేట్ చాలా కష్టపడిపోతా వర్క్ చేస్తున్నాడు. మనం మాత్రం ఖాళీ కూర్చున్నాం. ఇంకో టీమ్మేట్ వచ్చాడు, ఆ డాడ్ ఉన్నాడో తెలియదు, టీమ్ లీడర్ ఆమె ఆడదాకా వచ్చాడో తెలియదు. సో వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తే కొంచెంసేపు దాని గురించి ప్రిపేర్ అయ్యి ప్రిన్సిపల్ దగ్గరికి రివ్యూ ఇచ్చి అప్పుడు చూద్దాం ఇందులో ఏం జరిగిద్దాం. వాచ్. ఇక్కడ మా కష్టాలు చూశారు కదా, ఇదంతా మా ప్రాజెక్ట్ బ్యాచ్. రివ్యూ ఉందని చెప్పాను కదా, దానికోసం కుస్తీలు పడుతున్నాము, ప్రిపేర్ అవుతాం అనమాట ఏం చెప్పాలి ఏంటని చెప్పి. ఇవాళ ఫైనల్గా అటు ఇటు తిరిగి మా సిగ్నేచర్ ఎఫెక్ట్ చేసేసి లంచ్ అని చెప్పి బయటికి పోతున్నాం నలుగురు. ఈ లంచ్కి నాకు పక్కన అవుట్ మధ్యలో ఓడు నేను మళ్ళీ కాలేజ్లోకి. ఇంకా అలా బయటకు వచ్చి ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాము. ఎప్పుడే ఫ్రైడ్ రైస్ అనుకోము, అక్కడ మాకు ఆ టైంకి అదే దొరుకుతుంది. ఇంకా తినేసేసి నోరు బాగా మంట అనిపించింది. ఇంకో స్వీట్ ఓ డ్రింక్ తీసుకొని మళ్ళీ కాలేజ్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. నలుగురికి వెళ్ళింది, మేము ఇద్దరంగా అయిపోయాం మధ్యాహ్నానికి. వాళ్ళిద్దరు జంపు, మేమిద్దరం మళ్ళీ కాలేజ్లోకి జంపు. సో గ్రౌండ్లో అయితే ఏదో గేమ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంక మనం కూడా ఇంటికి జంప్ అనమాట. ఏదో ప్రోగ్రామ్ అంట, అది చూసుకొని జంప్ అవుదాం. చెప్పాను కదా ప్రోగ్రామ్ ఒకటి ఉందని చెప్పి. సో కాన్వికేషన్ హాల్లోకి అయితే అందరికన్నా ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టారు మా ఫ్యాకల్టీ, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉండాలని చెప్పి. సో మేము అలా వచ్చి చూసారు కదా, ఎవ్వరు లేరు, అక్కడొక్కళ్ళు ఉన్నారు. ఇంకా చూసి మనం మాత్రం ఏం చేస్తామని చెప్పి మెల్లిగా ఎలాగో మనకు పని ఉందని చెప్పాను కదా పొద్దున్న ల్యాప్టాప్ గురించి. ఇంకా అలా తెనాలైతే స్టార్ట్ అయ్యాము. చెప్పా కదా ల్యాప్టాప్ బాగా చేయించుకోవాలని చెప్పి. ఆడ కాలేజ్ నుండి ఎవరు లేరని చెప్పి కాన్వికేషన్ హాల్లో ఇద్దరం కలిసి ల్యాప్టాప్ దానికి వచ్చాం అనమాట బాగా చేయించడానికి షోరూమ్కి. సో అది చేయించుకొని కొంచెం తిరిగేసి వెళ్దాం.
ఆ ల్యాప్టాప్ రిపేర్కి ఇస్తే 2 hours అన్నాడు భయ్య. ఎంతసేపు అని వెయిట్ చేస్తాను 2 hours అని చెప్పి కొంచెంసేపు కూర్చొని అలా కొంచెంసేపు తిరుగుతాను, బయటికి వెళ్తాను ఎండలో. ఏంటో ఏం మాట్లాడుకుని వస్తున్నా. పాప మీ ఎల్ఈడ తీసుకొచ్చాడు, నాకు తెలియదు ఆ షోరూమ్స్ కూడా. సో ఎల్ఈడ ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి. అలా బయటికి వెళ్దాం. ఇంకా బయటికి వెళ్ళి అలా చల్లగా ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. దాంతోపాటు ఒక ఓరియో షేక్ కూడా తీసుకున్నాము. అసలు ఇది ఓరియో షేక్ అనాలో ఏమనాలో కూడా అర్థం కాల. అలా తాగేసేసి మళ్ళీ బ్యాక్కి వచ్చేసాం అనమాట. ఇంకా అన్న ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చాడు, ఓకే అయిపోయిందని చెప్పి. ఇంక దాన్ని అలా చెక్ చేసుకొని అది వర్కింగ్ కండిషన్లో ఉందా, మెయిల్స్ అవన్నీ ఇచ్చుకొని బయలుదేరాం అనమాట. ఇంక అక్కడ నుండి అటు తిరిగి ఫైనల్గా ఇవాళ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మెల్లిగా ఇంటికైతే రిటర్న్ అయిపోయా. పొద్దున చెప్పా కదా రివ్యూ ఉందని చెప్పి, అదైతే కంప్లీట్ అవ్వాలా. రేపు దాని తలకాయ నొప్పి ఉంది. సో దాని పక్కన పడేస్తే వాళ్ళన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అలా మెల్లిగా ఇంటికైతే రిటర్న్ అయిపోయా. సో ఇది వాళ్ళ వీడియో. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంక ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోపు ఏమేం జరుగుతాయో చూసుకుందాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. వెళ్ళొస్తా.